మనందరికీ జయమాల్యా గురించి బాగా తెలుసు. అతను చాలా మంచి మనిషి. వీళ్ళందరూ డబ్బు కోసం అతన్ని వల్లు వేసుకుని ఉంటారు. అలాగే జయమాల్యా మనసు మార్చి వీళ్ళందరూ కలిసి ఏదో మాయ చేసి ఉంటారు. నా తొలి ప్రేమ నా నుండి విడిపోయింది వాణి, విడిపోయింది. మన మధ్య ఉన్న ప్రేమకి ఎటువంటి అర్థమూ లేదా ప్రియా? అమ్మా నాన్నల సిద్ధాంతానికి అర్థమే లేదంటావా? నిన్ను తలుచుకొని నేను ఏడుస్తున్నానే, వాటికి విలువే లేదంటావా? నిన్నటిదాకా ఎవరికి తెలియదు, కానీ ఈరోజు అందరికీ తెలుసు. కానీ వాళ్ళందరూ నీకు కాదు, నీ అక్కయ్య ప్రియకి జయాంకుల్కి ఏర్పడిన బంధుత్వానికి తలంచి సలాం చేస్తున్నారు. నిన్ను ఎప్పటికీ క్షమించను. ప్రియా తప్పు చేసింది నువ్వు. డబ్బు కోసం ఏమైనా చేస్తావు. మన మధ్య ఉన్న ప్రేమకి ఎటువంటి అర్థమూ లేదా ప్రియా? అమ్మా నాన్నల సిద్ధాంతానికి విలువ లేదా? నిన్ను తలుచుకొని నేను ఏడుస్తున్నానే, దానికి అర్థం లేదంటావా? నీ దృష్టిలో వీటికి ఎటువంటి విలువ లేకపోతే నీతో మాట్లాడటంలో ఏ ప్రయోజనమూ లేదు ప్రియా. ఏదేవైనా సరే నేను అక్కకొచ్చిన కోపాన్ని పోగొట్టి తీరాలి. తనని బాధ పెట్టి నేను సంతోషంగా ఎలా ఉండగలను? నాకు అక్క సంతోషమే ముఖ్యం. తనని నేను ఒప్పిస్తాను, కానీ ఎలా? అక్కయ్య కోపాన్ని పోగొట్టడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. తనని సంతోషపెట్టడానికి మా ఊర్లో ఉన్నట్లు చేస్తే, అలా చేస్తేనే బాగుంటుంది. రూమ్ సర్వీస్ మ్యామ్, కామన్. చాక్లెట్ మిల్క్ షేక్ అండ్ బ్రేక్ఫాస్ట్ మ్యామ్. అక్కడ టేబుల్ మీద పెట్టు. ఇంకో విషయం, నాకు వెయిట్ చేయడం అస్సలు ఇష్టం లేదు. డూ యూ అండర్స్టాండ్? ఈసారికి ఓకే, ఇంకోసారి ఇలాగే జరిగితే ఐ విల్ టెల్ యువర్ మేనేజర్ స్ట్రేట్ అవే. యు గెట్ ఇట్? ఐఎమ్ సారీ మ్యామ్, ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు. ప్రామిస్? ప్రామిస్? ప్రామిస్. ప్రియా, ఈ నాటకం అంతా నీదేనా? మరి ఇంకెవరు అనుకున్నావు? ఇదంతా సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఇంకేమైనా? నీ మొహంలో ఉంది నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్. ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి? స్టాచ్యూ. అదేంటంటే అక్క, ఈ ప్రియ ఎప్పుడు కాస్త వింతగానే ఉంటుంది. నవ్ స్టాచ్యూ. ప్రియా, ఇలా చేయడం వల్ల నీకేం దొరుకుతుంది? ఒక మజా అక్క. లైఫ్ లో మజాగా ఉండటం చాలా అవసరం. యూనో, నో మజా నో ఫన్. ఎస్, అక్కను సంతోష పెట్టడానికి నేనేం చేయాలో తెలిసింది. ఐ నో. ప్రియా హోటల్కి వెళ్తుంది ఇప్పుడు. కమన్. విషయం ఏమిటి? ఈ హోటల్లో పనిచేసి ముసలివాడిని అయిపోయానమ్మా. మా కుటుంబంలో నేను తప్ప సంపాదించేవాళ్ళు ఎవరూ లేరమ్మా. నాకు రిటైర్మెంట్ లెటర్ అందిందమ్మా. ఈ వయసులో నాకు ఉద్యోగం ఎవరిస్తారమ్మా? తమరు జైసార్కి బంధువు కాబోతున్నారటగా. అసలేమనుకుంటున్నావు జయాంకుల్ గురించి? రోడ్డున పడ్డ కొంతమందిని జయాంకుల్ ఇంటికి తీసుకొచ్చి వారికి స్థానం కల్పించాడు. దానికి అర్థం ఇది కాదు. రోడ్డున పడ్డ ప్రతివాడి బాధ్యతను జయాంకుల్ నెత్తి మీద వేసుకున్నాడని అర్థం కాదు. ఈవిడి గారి చెల్లెల్ని జయాంకుల్ చేసుకోబోతున్నారు అంటే దాని అర్థం ఈవిడి గారే హోటల్ యజమాని అయినట్టు కాదు. ఈవిడి కూడా నీలాగే ఒక పని మనిషి. పనిచేసే ప్రతి వారు ఏదో ఒకరోజు రిటైర్ అవ్వాలి. వెళ్ళిక్కడి నుంచి. నేను అర్థం చేసుకోలేకపోయాను. అమాయకత్వం దయాగుణం ఉన్న నీకు జయాంకుల్ని వల్ల వేసుకునే చెల్లెలుందంటే చాలా పెద్ద నాటకాలే ఆడేదనమాట. ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? నువ్వేం మాట్లాడదలుచుకున్నా నాతో మాట్లాడు, మా అక్కతో కాదు. ఎందుకంటే మీ జై అంకుల్ని పెళ్లి చేసుకోబోతున్నది నేను. అంతేకాదు, పెళ్లి ఎవరి బలవంతం వల్లనో కాదు, మనస్ఫూర్తిగా ఇష్టపడి నేనే చేసుకుంటున్నాను. పెళ్లి ప్రపోజల్తో నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు.
ఆయనే నా దగ్గరకు వచ్చారు. ఇంకేమైనా అడగాలనుకుంటే నేను ఇప్పుడే ఆయనకి ఫోన్ చేసిస్తాను. నువ్వే స్వయంగా అడిగి తెలుసుకో. తీసుకో, మాట్లాడు. నేను మీతో తర్వాత మాట్లాడతాను. నువ్వేం బాధపడకు. నా పెళ్లి కారణంగా నిన్ను నేను ఎవరి ముందు తలదించుకోనివ్వను. రంజిత్ చెప్పిన దాంట్లో తప్పలేదు ప్రియా. ఇక్కడికొచ్చాక మాల్యా గారే మనకు ఆశ్రయం ఇచ్చారు. అందువల్లే మన ముగ్గురం తలెత్తుకొని బతుకుతున్నామని అనుకున్నాను. కానీ నువ్వు నేను సిగ్గుతో తలంచుకుని పనిచేశావు. అంత మాట అనుకుక రాణి, నేను బాల్యాన్ని మర్చిపోకూడదని నువ్వు నీ బాల్యాన్ని మర్చిపోయావు. ఎన్నో బాధలు పడ్డావు. నీ సంతోషాన్ని నీకు తిరిగిచ్చే బాధ్యత నేను తీసుకోకూడదా? నన్ను మమ్మీ డాడీలు కాదు, నువ్వే పెంచావు. నీకు అందాల్సిన సంతోషాన్ని నీకు తిరిగిచ్చే హక్కు నాకు లేదా చెప్పు? ఇతరుల దయాదాక్షిణ్యాలతో పొందే సంతోషం కంటే బాధను అనుభవించడమే ఎంతో మేలు ప్రియా. వెళ్లేదారులు వేరైనప్పుడు మళ్లీ కలవాలన్న కోరిక ఖచ్చితంగా ఉంటుంది ప్రియా. కానీ ఆలోచనలో వేరైనప్పుడు ఇక నమ్మకానికి తావుండదు. నీకర్థమయ్యేలా ఎలా చెప్పను ప్రియా? నేను నిన్ను పరాయిదాన్ని చేయడం లేదు. శాశ్వతంగా నిన్ను నా నుండి దూరం చేస్తున్న బంధాన్ని తెంచడానికి నేను ఇలా మాట్లాడుతున్నానని నీకు ఎలా చెప్పగలను? ఇతరుల దయాదాక్షిణ్యాలతో పొందే సంతోషం కంటే బాధను అనుభవించడమే ఎంతో మేలు ప్రియా. మన ముగ్గురు గౌరవంగా తలెత్తుకొని బతకచ్చనుకున్నాను. కానీ నీ ప్రవర్తన నన్ను తలదించుకునేలా చేసింది ప్రియా. నీ కళ్ళల్లో కన్నీళ్ళ? పుష్కర్, ఇప్పుడు నువ్వెలా ఉన్నావని నన్ను అడక్కు. పదరాణి, ముందు ఐస్ క్రీం పార్లర్కి వెళ్దాం. నీ ఫేవరెట్ బటర్ స్కాచ్ ఐస్ క్రీం తిందాం. ఆ తర్వాత ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళడానికి నాకు దారి తెలుసు. రాణి ప్లీజ్, నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. హలో, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. రా రాణి. మిస్టర్ మాల్యా మలేషియా నుండి తిరిగి రాగానే నేను ఆయనతో మాట్లాడతాను. ప్రియా, నీ సంతోషాన్ని చెడగొట్టడానికి నేను చేస్తున్నానని అనుకోవద్దు. అమ్మా, సరైన సమయంలో ఆ భగవంతుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం చేజారనివ్వకూడదు. జయాంకులు ఇప్పుడు ఇండియాలో లేరు.